ఏరా ఉడతల బట్టి ఒంటికి స్టీరియోలు తగిలించుకొని లక్ష్మిని మాయ చేద్దాం అనుకున్నావరా? నువ్వు నేర్పిన విద్యే నీరజాక్ష అని నీ దగ్గర నేర్చుకుందేరా గొట్టంగా. రే, దేవుడు నాకు బ్యూటిఫుల్ పర్సనాలిటీ ఇచ్చాడ్రా, కానీ రంగు ఇవ్వలేదు. అదే గనక ఇచ్చుంటే నీలాంటి ఎదవల్ని ఇచ్చాడం కాకపోతే ఉండేవనరా. అదే ఫ్లూటు, అదే వాయింపు. మా ఫ్లూట్ బావ నన్ను వెతుక్కుంటూ ఫ్లూట్ వాయిస్తూ ఇటే వస్తున్నట్టున్నాడు. మీరిద్దరూ ఎదురెళ్ళి తీసుకురారు? ఏమ్మా, మేము నీ కంటికి స్టెప్ నీ కళ్ళ కనిపిస్తున్నావా? మీరు తీసుకురాకపోతే నేనే తీసుకొస్తాను. బ్రదరు మన ఇద్దరం ఆ పిల్ల కోసం కొట్టుకు చేస్తుంటే మధ్యలో ఆ ఫ్లూట్ గడు వచ్చి దానికి మొగుడే ఇలా ఉన్నాడు. అరే ఐడియా ఏంటి? మన ఇద్దరం సంగీత లక్ష్మిని కోరుకుంటున్నాం కాబట్టి మన ఇద్దరి మధ్య పాటల పోటీ పెట్టి సంగీత లక్ష్మిని పిలుద్దాం. పిలిస్తే పాటల పోటీలో నువ్వు నెగ్గావనుకో సంగీత లక్ష్మి నన్ను చేసుకుంటది. పాటల పోటీలో నేను నెగ్గాననుకో నేను సంగీత లక్ష్మి చేసుకుంటా. ఏంటంటే మళ్ళీ చెప్పు. నువ్వు గెలిస్తే లక్ష్మి నన్ను చేసుకుంటది, నేను గెలిస్తే లక్ష్మి నేను చేసుకుంటాను. అమ్మ ఉడతలు పట్టేదవా, ఎవరు గెలిచినా లక్ష్మి ఇదేనా? అవును. ఇలాంటి మడత బీజులు మన దగ్గర కుదరవు. లక్ష్మి ప్రోగ్రాం గురించి చెప్దాం. పదా. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది? నీ పాపం పండును నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిట యముని నేను, నీ కరెక్ట్ మొగుల్ని నేను. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని దిమ్మదియా దాని దిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. కల్లోన మల్లెమాల ఈడెక్కి కవించితే వేడెక్కి నేరేగనా, కుసిరే మిసమిసలే గుసగుసగా వల విసిరే. ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనంతం, ఈ భగ్న హృదయం, ఈ అగ్నిగుండం, ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం? ఆగదు 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 ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము, ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము, ముందుకు సాగదు ఈ లోకము. ఏంట్రాగేది ఏంట్రాగేది చూడండి. ఫ్లూట్ బావా, నా లవ్వులడికి ఫ్లూట్ బావా, నా ప్లేట్ మీలు, ఫ్లూట్ బావా, ప్లేట్ మీలు, ఫ్లూట్ బావా, ప్లేట్ మీలు. ఈనాళ్లకు నా అన్వేషణ ఫలించింది. మన కోసం కట్టించుకున్న ప్రేమ నగరికి వెళ్ళిపోతాం. నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం, నీ కోసం విరిసింది హృదయ నందనం. హలో హలో రేఖా, నేనమ్మా ఆంటీని. నీకో గుడ్ న్యూస్. ఏంటంటీ? అమర్ నీతో పెళ్లికి అంగీకరించాడమ్మా. నిజంగా? మరో విషయం, చంద్రగిరి నుంచి మా మామగారు ప్రధానం చీర తెచ్చారు. నువ్వు ఆ చీర కట్టుకుని ఆయన ఆశీస్సులు అందుకోవాలి. త్వరగా ఇక్కడికి వచ్చేస్తావా? అయ్యో బాబోయ్, నిమిషంలో వచ్చేస్తానంటీ. గౌరీ గౌరీ, డ్రైవర్ ఎక్కడా? అయ్యగారితో వెళ్ళాడు. నువ్వు వెళ్ళకపోయావా? బాబోయ్, నా పెళ్ళైపోతుంది. పెళ్లి పెళ్ళంటూ వేగింది పిల్ల రోజా, గల్ల గల్లంటూ మోగింది పెళ్లి బాజా,
నచ్చాలే వా 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 పెళ్లి పెళ్ళంటూ వేగింది పిల్ల రోజా గల్ల గల్లంటూ మోగింది పెళ్లి బాజా తుడి తుడి తుడివు పొంగలి సరసాల సోయగం మళ్ళీ 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 దొరకది అరుదైన సంబరం పదే 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 కలవని మురిపాల ఈ క్షణం ఇదే 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 మొదలని గడపాలి ప్రతిదినం శ్వాసలే సలాయిలే ఆశలే అక్షింతలే మెళ్ళోన తాళి కట్టి మూడు ముళ్ళు వెయ్యన ఆడలేని తహతహకి ఒళ్ళోన వాలిపోయి ఓనమాలు నేర్పనా ఆగలేని తపనలకి నిన్ను మెచ్చాలే మనసిచ్చాలే బహు కచ్చాలే పెళ్లి పెళ్ళంటూ వేగింది పిల్లరుగా గల్ల గల్లంటూ మోగింది పెళ్లి బాజా హల్లో 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 అంటున్నది ఊరిని సుశోభనం చెల్లో 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 అంటున్నది ఉడికించు యౌవనం ఆ, సరే చెల్ల రెడీ రమ్మన్నది పరువాల వాహనం చెరు సగం అయ్యే క్షణములు సుఖమెంత మోహనం కేరింతలే కవింతలే నిట్టూర్పులే సమంతలే ఇన్నాళ్ళు ఎరుగని కలలను చూడనా మెలికడు మెలకువతో ఒళ్ళంత కమ్మని కవితలు రాయన పెదవుల మధురిమదా పెళ్లి పెళ్ళంటూ వేగింది పిల్ల రోజా గల్ల గల్లంటూ మోగింది పెళ్లి బాజా మల్లెపూల పల్లకిని తెచ్చి పెట్టనా అల్లి బిల్లి ఆశలన్నీ అప్పగించనా నిన్ను మెచ్చాలే మనసిచ్చాలే బహు కచ్చాలే వా 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 పెళ్లి పెళ్ళంటూ వేగింది పిల్ల రోజా గల్ల గల్లంటూ మోగింది పెళ్లి బాజా भाई साहब ये दोनों को कहीं देखे नहीं। मैम साहब ये दोनों को कहीं देखे मैम साहब देखे శ్వేత కన్న కూతురు ప్రధానం కోసం కొన్న ఈ చీరని ఇన్నేళ్లు దాచి తన మనవడికి కాబోయే భార్యకివ్వాలని మా మామగారు తీసుకొచ్చారు. ఈ చీరలా ఉంది? చాలా బాగుందండి. కోరికలన్నీ తీరబోతున్నాయనే ఆనందంతో వచ్చే ఆ కొంటపిల్లకి ఈ చీర దగ్గరుండి నువ్వే కట్టాలమ్మా. అబ్బబ్బా
నా పెళ్లి జరుగుతుందంటే ఎర్ర లైట్కి అసూయే, ఆఖరికి ఆ దేవుడికి కూడా అసూయే. అడుగడుక్కి బ్రేకులే బ్రేకులు. రావమ్మ కోడలు పిల్ల. నువ్వు అలా పిలుస్తుంటే నాకెంత సంబరంగా ఉందో తెలుసా? ఏది మరొకసారి పిలుపులా? నాకు మిగిలేది ఆ పిలిపే కదా. పిచ్చి పిల్ల, మాటలు బాగా నేర్చావు. శ్వేత, ఈ చీర కట్టి హాల్లోకి తీసుకురా. రేఖ, కాబోయే పెళ్లి కూతురివి, ఏమిటా కన్నీళ్ళు? ఈ రేఖ నుదుటి మీద కళ్యాణ రేఖ లేదక్కా. ఏవో కొత్త పెళ్లి కొడుక, సమయానికి వచ్చావు. రా. ఎప్పుడు వచ్చావు తాతయ్య? ఆ సంగతి తర్వాత చెబుతా గానీ నీ కాబోయే పెళ్ళాం ప్రధానం చీర కట్టుకు రాబోతుంది. ఎలా ఉందో చూసి చెప్పు. నాదే ఉంది, అంతా మీ ఇష్టం. ఏయ్, పెళ్లి చేసుకోబోయేది నువ్వు, నేను కాదు. పద, కుర్రాడివి, హుషారుగా ఉండాలో. కూర్చో. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? అదిగో వచ్చేస్తుంది మావయ్య గారు. ఏమండోయ్ కాబోయే మొగుడు గారు, మీకోసం కష్టపడి అలంకరించుకుని వస్తే అలా ఆడపిల్లలా తలంచు కూర్చుంటారేంటి? తలెత్తి చూడండి బాబు. సర్లే, నీకు తప్పినా కట్టుకోబోయేదాన్ని నాకు తప్పుతుందా? చూడు బాబు. అంతే కదా మావయ్య, ఆ పిల్ల మన జ్యోతిర్మయి కూతురు, మీ మనవరాలు మావయ్య. తాతయ్యమ్మా. తాతయ్య, నమస్కారం అండి. రండి రండి. మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. అశ్వరాయి చకోధాయి దంధాయి మహాధై అమర్ తన భర్త కాబోతున్నాడని నా చిట్టి తల్లి ఎంత మురిసిపోతుందో. హలో, రండి. बंद करो ये शादी. మావయ్య, ఇమ్రాన్, ఏమిటి దౌర్జన్యం? దౌర్జన్యం కాదు బే పుట్టే. ఇన్నాళ్ళు నీ పెళ్ళం నిన్ను కళ్ళున్న గుడ్డివాణి చేసింది. దేకో, అక్కడ నీ కొడుకు కడుతున్న తాళి ఈ చక్రవర్తి కూతురు మెళ్ళో కాదు, నా బహన్ ముంతాజ్ మెళ్ళో. దేకో, అచ్చి తర్వాత దేకో. ఏమిటి మోసం? నా కూతురు ఎక్కడా? You cheat. నీ స్నేహితురాలి కూతురంటూ నన్ను నమ్మించి ఈ గూండాగాడి చెల్లెల్ని నా ఇంటి కోడలు చేయాలని చూసావు. బద్మాష్, జబాన్ సమాల్కే. ఎవడ్రా గుండా? నీ మతం కాని పిల్లని నీ కొడుకు ప్రేమించాడన్న కక్షతో ఆ పిల్లను కథం చేయమని తోడబుట్టిన వాడికి డబ్బిచ్చి పంపిన నువ్వురా అసలైన గుండావి. డబ్బు మదముతో అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకొని అడ్డమైన లుచ్చా పనులు చేసే నువ్వురా నిజమైన గుండావి. కంట్రోల్ యువర్ టంగ్ అండ్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. పోతాను బే, పోతాను. మానవత్వం మచ్చుకైనా కనబడని ఈ కబరస్థాన్ నుంచి నా బహన్ను తీసుకొని మరీ పోతాను. చలా మేరా సాబ్. స్టాప్.
అడుగు ముందుకు వేశావంటే కన్న కొడుకుని కూడా చూడకుండా కాల్చి చంపేస్తాను. దుర్మార్గుడా, నీ కొడుకును చంపే హక్కు నీకుంటే నా కొడుకును చంపే హక్కు నాకు ఉంటుందిరా. అమర్, నువ్వు వెళ్ళి శ్వేతను కాపాడుకో. వెళ్ళు వెళ్ళు. కథం కర్దో. అర్థమైంది వసుంధర? మావా కోడళ్ళిద్దరూ కలిసి మాస్టర్ ప్లాన్ వేశారని ఇప్పుడు అర్థమైంది. అవునండి, నేను మెట్టిన గడపకి మీరు కట్టిన తాళికి గౌరవం ఇచ్చి ఇన్నాళ్ళు నోరు మూసుకుపడున్నాను. మీరెన్ని ఘోరాలు చేసినా భరించాను. నేను మనిషినండి. మీరు పంతంతో నా బిడ్డ సుఖశాంతుల్ని కాలరాస్తుంటే ఇంకా తిరగబడకుండా పడుండలేను. వసుంధర, నిచ్చరా చెయ్యి. ఆ దెబ్బ తగలవలసింది నా కోళ్ళ కాదురా, నీకు. నీకు చావంటే చేతనైతే ఒక్కసారి కాదు 100 సార్లు ఆ చేత్తో నీ చెంపలు పగలగొట్టుకో. ఒరేయ్, నువ్వు కత్తిగట్టి ఆ కసాయి వాడితో పంపావే, ఆ పిల్ల ఎవరనుకుంటున్నావురా? నీ చేతుల్లో నిలువునా బలైపోయిన మన జ్యోతిర్మయి కన్నబిడ్డరా, నా మనవరాలరా. ఉపన్యాసాలు విని మోసపోవద్దురా. అమర్తో రేఖ పెళ్లి జరగకపోతే దాని భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. ఏమీ కాదు, నీలాంటి తండ్రి కడుపున పుట్టిన నేరానికి నేను ఈ శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఛీ, నన్ను అలా పిలవకు. చచ్చిపోయిన మా అమ్మ సిగ్గుతో మరోసారి చేస్తుంది. నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి, కన్న తండ్రివి. నీ కూతురు వయసున్న ఆడపిల్లల జీవితాలతో చెలగాటమాడి వాళ్ళ కన్నీటిపై నీ కూతురికి బంగారు మేడ కట్టిద్దాం అనుకుంటే ఆ మేడ నిలబడదు డాడీ. ఆ అభాగ్యురాల ఉసురు తగిలి కుప్ప కూలిపోతుంది. అంకుల్, మా నాన్న తన పట్ల దుర్మార్గంగా ప్రవర్తించిన ఆయన రక్తం పంచుకు పుట్టిన నాకు తన రక్తం ఇచ్చి బ్రతికించిందే. అక్క దేవతని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలదా? చెప్పండి అంకుల్. స్నేహం కోసం తన ప్రేమని, ఆఖరికి తన సర్వస్వాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డ త్యాగమూర్తికి మనందరం చేసే ప్రత్యుపకారం ఇదేనా? ఏమండి, మీ పట్టుదలతో ఉన్న ఒక్కగానొక్క కొడుకుని దూరం చేసుకోకండి. మనందరం ఏకమై ఆ ఇమ్రాన్ పాదాలపై పడి అమర శ్వేతల్ని కాపాడుకుందాం. పదండి. ఇన్నాళ్ళు నా నీడ కూడా నీ చెల్లెల మీద పడకూడదని శాసించినా, నీ వాళ్లతో నన్ను చిత్రవద చేయించినా ఎందుకు భరించానో తెలుసా? ముంతాజ్ పట్ల నాకున్న ప్రేమ నిజమైందని నువ్వు ఏనాటికైనా తెలుసుకుంటావని. కానీ నీకు నిజం తెలుసా? ముంతాజ్ నీ చెల్లెలు కాదు, త్వయానా నా మేనత్ కూతురు. ప్రేమ కోసం కన్నవాళ్ళని కోట్ల ఆస్తిని కాలదనుకున్న నేను ఆ ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఇదిగో రివాల్వర్. నువ్వు ఇంకా నన్ను నా ప్రేమని నమ్మకపోతే కాల్చిపారే. కమ్ ఆన్, కిల్ మీ, కిల్ మీ.
విడిచిపెట్టచ్చురా, కానీ నా కూతురు జీవితంలో చిచ్చు పెట్టిన దీన్ని నేను విడిచిపెట్టను. ఎంత పని చేశావు? వద్దు బహన్. కన్న తండ్రి కళ్ళ ముందే చనిపోతే కనీస కన్నీటి బొట్టు కూడా రాల్చని ఈ కషాయవాడిని పయ్యా అని పిలవక బహన్, నా తోడ పుట్టకపోయినా 17 ఏళ్ళు నీకు అన్ననైన పుణ్యానికి నీ పెళ్లి నా చేతుల మీదుగా జరిపించి నా పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుంటానమ్మా. అమ్మరు బాబు, ఈ నెత్తురుతో నా చెల్లెలి నుదుట సింధూరం దిద్దు. పల్లవించుతున్న ప్రణయమా మళ్ళీ మళ్ళీ వచ్చిపో, విన్నవించుకున్న పరువమా వెన్న ముద్దులిచ్చిపో. కొంటె రాగంలో జంట గానంలో బలపుకే వందనం.